ఈ పాయింట్ మనకు అర్థమైతే లా ఆఫ్ అట్రాక్షన్ అర్థమైపోతుంది. కర్మ డామినేట్ అవుతుందా, లేకపోతే మార్నింగ్ వాకింగ్ ఫుడ్ డామినేట్ అవుతుందా అంటే కర్మ డామినేట్ అవుతుంది. సో పొద్దంతా క్రోధంతో వ్యవహరించి ఇంతింత పాపాన్ని జమ చేసుకుంటే అది వాకింగ్, ఎక్సర్సైజ్, యోగా, ఫుడ్ తీయదు. నిరాకార శివ పరమాత్మ తీయగలడు. కానీ ఎప్పుడు తీస్తారు? మీరు రియలైజ్ అయిపోయి మళ్ళీ అది చెయ్యను అంటే. సో ఈ రోజు ఆ రకంగా మనము పొద్దంతా పాపాన్ని జమేసుకుని ఆ పాపానికి ప్రతిఫలంగా, సపోజ్ నేను స్టేట్ బ్యాంక్ లో కూర్చుని నా స్టాఫ్ అంతా భయపెట్టేసాను అనుకుందాం, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసేస్తాను, మిమ్మల్ని సస్పెండ్ చేసేస్తాను, మీకు లీవ్లు ఇవ్వను అని చెప్పి భయపెట్టేస్తే వాళ్ళు భయపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకరిని భయపెట్టాలి అని అంటే నేను శాంతిని వదిలేశాను, ధైర్యాన్ని వదిలేశాను. చాలా మంది ఏమనుకుంటారంటే ఒకరిని భయపెడుతున్నామంటే వాళ్ళని భయపడుతున్నాం అని అనుకుంటాం, కానీ యాక్చువల్గా మనము కొంత అంటర్గా అవుతాం. మనం భయపడుతున్నాం కాబట్టి ఇంకొకరిని భయపెడతాం. కానీ అవగాహన లేకపోవడం వల్ల మేము వేరే వాళ్ళని భయపెడుతున్నాం, మేము బాగానే ధైర్యంగా ఉన్నాము అనేసి అనుకుంటాం, కానీ అపోహది. సో ఫస్ట్ నా మీదే దాని ప్రభావం పడుతుంది. ఆ తర్వాత స్టాఫ్ అంతా భయపడతారు. భయపడ్డ తర్వాత వాళ్ళ నుంచి భయానికి కూడుకున్న తరంగాలు వచ్చి మల్టిప్లై అయిపోయి ఆ మల్టిప్లై అయినది ఆయన భయం అంతా వచ్చి నా ఖాతాలో పడ్డప్పుడు ఆత్మ నుంచి ఏదైతే శక్తి శరీరం ఉందో ఆ గుండెకి వెళ్తుందో ఆ గుండెకు వెళ్లే శక్తిని ఇది బ్లాక్ చేసేస్తుంది భయం అన్నది. ఈ బ్లాక్ చేసేసినప్పుడు ఏమైపోతుంది అంటే హార్ట్ అటాక్స్ వస్తాయి. చాలా మంది ఏమంటారంటే లేదు, హార్ట్ అటాక్ రావడానికి లైఫ్ స్టైల్ ప్రాబ్లము, ఏమంటే మందు తాగుతారు, సిగరెట్ తాగుతారు, మటన్లు చికెన్లు తింటారంటే అవి మందు తాగని వాళ్ళు, చికెన్లు మటన్లు తినని వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ వస్తుంది. అప్పుడు ఏమంటున్నారంటే హెరిడిటరీ అంటున్నారు, అంటే వంశపారంపరంగా వస్తుంది కాబట్టి హార్ట్ అటాక్ వస్తుంది అంటున్నారు. ఎక్కడ స్టార్ట్ అయింది హార్ట్ అటాక్ వంశంలో? తాత దగ్గర స్టార్ట్ అయిందా, ముత్తాత దగ్గర స్టార్ట్ అయిందా? అంటే ఎక్కడో స్టార్ట్ అయిందంటే అంతకన్నా ముందు లేదుగా. సో ఎక్కడో స్టార్ట్ అయిందంటే ఏమైంది? ఒకవేళ సపోజ్ మా తాతగారికి ఉందండి, నాన్నగారికి ఉందంటే దాని అర్థం ఏంటి? తాతగారు భయపడ్డారు, నాన్నగారు భయపడ్డారు. ఆ భయం యొక్క తరంగాలు ఇల్లంతా వ్యాపించినప్పుడు పిల్లలు కూడా అదే ఆ జీవన విధానానికి అలవాటు పడిపోతారు. కొంతమంది ఏంటంటే ప్రతిదానికి విపరీతంగా భయపడిపోతూ ఉంటారు. ఆ తరంగాలు ఇంట్లో అంతా వ్యాపించేస్తాయి. ఆ వ్యాపించినప్పుడు పిల్లలు కూడా భయాన్ని అబ్జర్వ్ చేసేస్తారు. అదే జీవన విధానం ఉంటుంది ఆ ఇంట్లో, అన్నిటికీ భయపడిపోవడం, అన్నిటికీ టెన్షన్. సో కాబట్టి తాతకి హార్ట్ అటాక్ వస్తుంది, తండ్రికి హార్ట్ అటాక్ వస్తుంది, కొడుకుకి హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకంటే జీవన విధానమే భయపడడం. అక్కడ మీకు ఒక బుక్ రెఫర్ చేసాం, యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అని చెప్పేసి. ఆ బుక్ లో అదే రాశారు. ఎక్కువగా భయపడ్డప్పుడు ఏమైందంటే ఆ ప్రభావం గుండె మీద పడుతుంది.